రంగాన్ని కనుక పటిష్టం చేసుకోకపోతే శత్రు దేశాలు ఒక్కసారి మీదకి వస్తే ఏమవుతుంది? మొన్న ఈ మధ్య మనకు పాఠం వచ్చింది. పఠాన్కోట్ ఆ తర్వాత పుల్వామా అటాక్స్ అప్పుడు పఠాన్కోట్ మీద దాడి తర్వాత మనం ల్యాండ్ అటాక్ చేసాం. పీఓకేలో ప్లాన్డ్గా వెళ్ళాం, కొట్టేసాం, వచ్చేసాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటిది 2019 ఎన్నికలకు ముందు పుల్వామా అటాక్ మన సైన్యాన్ని దారిలో హతమార్చినటువంటి సంఘటన. వీరమరణం పొందినటువంటి సైనికుల కుటుంబాల ఆవేదనకి ప్రతీకారంగా మనం దాడి చేస్తామని ముందుగానే పసిగట్టి పీఓకే నుండి తన తీవ్రవాదుల స్థావరాల్ని వెనక్కి బాలాకోట్కి తీసుకెళ్ళిపోయింది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు లోపల పెట్టుకుంది. అంటే ఆ లోపలికి వెళ్తే డైరెక్ట్ యుద్ధం అని. అప్పుడు భారతదేశం వదిలిపెట్టలేదు. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేసింది బాలాకోట్ మీద. చేసినప్పుడు విధ్వంసం జరిగింది. ఆ టైంలో బయటపడినటువంటి లోపం ఏంటయ్యా అంటే అక్కడి నుంచి వెనక్కి రెండో రోజున పాకిస్తాన్ విమానాలు మన పఠాన్కోట్ మీద అటాక్ వచ్చింది, ఎయిర్ బేస్ మీద. దాన్ని తిప్పికొట్టేటువంటి సందర్భంలో మనం సుకోయ్ విమానాలను మిగ్ విమానాలు వాడాల్సి వచ్చింది. మిగ్గులు వాడాం ఆ రోజున. వాళ్ళ F-16 ముందు దెబ్బతిన్నాం. అప్పుడు మనకి అర్థమైంది వైమానిక రంగంతో పాటు నేవీ అన్నిటినీ పటిష్టపరచుకోవాల్సినటువంటి అవసరం. దాంట్లో భాగంగానే సీరియస్ దృష్టి సారిస్తూ ఉన్నారు. నేవీకి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు అలా పడ్డాయి అన్నటువంటి నేవీ మాజీ అధికారి ఆర్కే ధవన్ చెప్తున్నారు. PM Modi has transformed our maritime governance completely. We had no transshipment hub even after 75 years of independence, and now 2 major transshipment hubs are being made. A Sagarmala strategy has developed our ports and made our navy stronger. You will be surprised to know that today over 50 ships are being built in India today, and we have transformed from a buyer's నేవీ టు బిల్డర్స్ నేవీ. ఇది మన నేవీ రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. మనం కొనుగోలు చేసే వాళ్ళ నుంచి అమ్మే వాళ్ళ స్థాయికి వెళ్ళాం. 50 షిప్పులు ఇప్పుడు తయారు చేస్తున్నాం. రెండోది ట్రాన్స్షిప్మెంట్, ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకువెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చోట ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అట్లాంటిది లేని సదుపాయాల నుంచి 75 ఏళ్ళలో ఇప్పుడు 2 చోట్ల అట్లాంటి ఏర్పాటు చేసుకొచ్చారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు.